ఇందుకు భారత ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. పంజాబ్లోని అధంపూర్ ఎయిర్ బేస్ ను ప్రధాని మోదీ సందర్శించడం జరిగింది. అధంపూర్ ఎయిర్ బేస్ లో ఐఏఎఫ్ సిబ్బందిని ప్రధాని మోదీ కలిశారు. పాక్ ఇండియా ఎయిర్ బేస్ అంటే ఏంటో తెలిసేలా సత్తా చూపారని ఐఏఎఫ్ సిబ్బందిని ప్రశంసించారు. ఇక భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల వేళ అధంపూర్ ఎయిర్ బేస్ ఇప్పుడు కీలకంగా మారింది. ముఖ్యంగా పంజాబ్ సరిహద్దు నుంచి జరిగే దాడులను అడ్డుకోవడంలో ఈ ఎయిర్ బేస్ కీలకంగా ఉపయోగపడింది. దీంతో మోదీ ఆ ప్రాంతాన్ని సందర్శించారు. అక్కడి పైలట్లను మోదీ అభినందించారు. ఇక ఉగ్రవాదానికి మద్దతిస్తున్న పాకిస్తాన్ ను ఏకాకి చేయడానికి భారత్ బలంగా సిద్ధమవుతోంది. ఇటీవల కశ్మీర్లో 26 మంది పౌరుల మృతికి కారణమైన పహల్గాం దాడిని అంగీకరించిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ను ఐక్యరాజ్య సమితి భద్రతా ముందు ఉగ్రవాద సంస్థగా గుర్తించాల్సిందిగా భారత్ అధికారికంగా ప్రస్తావించనుంది. ఇందుకోసం యుఎన్ఎస్ కి భారత్ నుంచి ప్రతినిధి బృందం వెళ్లనుంది. అటు టిఆర్ఎఫ్ లష్కర్ ఎ తోయిబా అనుబంధ సంస్థగా వ్యవహరిస్తోందని 2019లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత ప్రత్యేకంగా జమ్మూ కాశ్మీర్ ని టార్గెట్ గా చేస్తూ హత్యలు, ఆర్మీపై దాడులు, ఆయుధాల అక్రమ రవాణా, యువతను ఉగ్రవాదం వైపు లాగే ప్రయత్నాల్లో నిమగ్నమైందని ఈ అంశాన్ని దృఢంగా వెల్లడించే ప్రయత్నం చేసింది. ఇందుకు సంబంధించిన ఆధారాలను ఇప్పటికే భారత్ సేకరించింది. ఇక టిఆర్ఎఫ్ పహల్గాం దాడికి పాల్పడింది తామే అని ఇప్పటికే ప్రకటించుకున్న నేపథ్యంలో 2 వేర్వేరు వీడియోల్లో తమ ప్రమేయాన్ని చెప్పుకుంది. అయినప్పటికీ పాకిస్తాన్ ఈ దాడిని తీవ్రంగా ఖండించడమే కాకుండా టిఆర్ఎఫ్ పేరు యుఎన్ ప్రకటనలో ఉండకుండా అడ్డుకుంది. దీంతో ఈ ఉగ్రవాద సంస్థపై కఠినంగా ముందుకు వెళ్లేందుకు భారత్ సిద్ధమవుతోంది. ఇక ఉగ్రవాద దేశం పాకిస్తాన్ పై భారత్ మరో అస్త్రాన్ని ప్రయోగించనుంది. ఆ దేశంపై ప్రపంచ దేశాల నుంచి ఒత్తిడి తెచ్చేలా ద్వైపాక్షిక చర్చలు జరపడానికి సిద్ధమైంది. ఇందుకోసం భారత్లోని అన్ని దేశాల అంబాసిడర్లకు ఆపరేషన్ సింధూర్ గురించి వివరించనున్నారు. ఇక విదేశాంగ పార్లమెంటరీ స్థాయి సంఘం సభ్యులకు ఆపరేషన్ సింధూర్ వివరాలను కేంద్రం ఇవ్వనుంది. దీంతో ప్రపంచ దేశాల ముందు సింధూర్ గురించి వివరించడానికి వీలు పడుతుంది. దీంతో పాటు ఉగ్రవాద నిర్మూలన చర్యల దిశగా కూడా భారత్ అడుగులు వేస్తోంది. ఇక ఆపరేషన్ సింధూర్ పై ఏర్పాటైన సెస్సెహూర్ నేతృత్వంలోని కమిటీ 19న భేటీ కానుంది. ఇక పాక్తో కాల్పుల విరమణ ఒప్పందం నేపథ్యంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ హై లెవెల్ మీటింగ్ నిర్వహించారు. ఇవాళ ఢిల్లీలో నిర్వహించిన ఈ సమావేశానికి డిఫెన్స్ సెక్రటరీ సిడిఎస్ అనిల్ చౌహాన్, ఆర్మీ చీఫ్, నేవీ చీఫ్, విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ హాజరయ్యారు. ఈ సమావేశంలో భద్రతా పరిస్థితులపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సమీక్ష నిర్వహించారు. ఇక ఆపరేషన్ సింధూర్ పై ప్రధాని మోదీ ప్రసంగం అనంతరం నిన్న ఎల్ఓసి వెంట పాక్ డ్రోన్లు కనిపించాయి. పాక్ చర్యలపై ఒక కన్నేసి ఉంచామని, తోక జాడిస్తే పరిణామాలు ఊహించని రీతిలో ఉంటాయని ప్రధాని హెచ్చరించిన సంగతి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో లైవ్ లో పార్టిసిపేట్ చేయడానికి అంబాసిడర్ వినోద్ గారు, అలాగే రాజకీయ విశ్లేషకులు మురళీ మనోహర్ గారు జాయిన్ అయ్యారు. వినోద్ గారు, మురళీ మనోహర్ గారు, నమస్తే అండి. సార్ మ్యూట్ లో ఉన్నట్టుంది, ఒక్కసారి చూడరా. వినిపిస్తుందా నా వాయిస్? ఓకే సార్, ఆల్మోస్ట్ ఆల్ ప్రపంచ దేశాల ముందు పాక్ ను మరోసారి దోషిగా నిలబెట్టేందుకు అన్ని రకాల అస్త్రశస్త్రాలను అయితే భారత్ సిద్ధం చేయడం జరిగింది. నిన్న ప్రధాని స్పీచ్ తర్వాత పరిణామాలు కూడా ఒకంత మారాయి. అయితే రాబోయే రోజుల్లో దీన్ని ఇంకా పాక్ ని కట్టడి చేసేందుకు ఇంకా ఎలాంటి అస్త్రాలు మనం ఉపయోగించబోతున్నాం? ముందుగా తోటి ప్యానలిస్ట్ కు, ప్రేక్షకులకు మీకు కూడా నమస్కారం. మనం ప్రధానమంత్రి నిన్న ఇచ్చిన స్పీచ్ ని చూస్తే 3 విషయాలు క్లియర్ గా చెప్పేశారు. టాక్స్ అండ్ టెర్రరిజం కెనాట్ గో టుగెదర్, 2 కలిసిపోవడానికి వీల్లేదన్నారు. టాక్స్ తర్వాత ట్రేడ్ కూడా జరగడానికి వీల్లేదన్నారు. దాని తర్వాత ఏదన్నా డిస్కషన్ ఉంటే ఇది టెర్రరిజం మీద, దాని తర్వాత పాకిస్తాన్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్ మీద, దాని మాత్రమే ఉంటాయి కానీ మిగతా వాటి మీద ఏమి ఉండదు. ఇంకొక పాయింట్ క్లియర్ గా చెప్పారు, ఒకవేళ పాక్ అంటే పాకిస్తాన్ అడ్వెంచరిజానికి మొదలు పెట్టేస్తే ఇంతకుముందు కంటే ఇంకెక్కువ దెబ్బతినాల్సి వస్తున్నట్టు క్లియర్ గా ఇచ్చేశారు. తర్వాత ఇది బైలేటరల్ గా ఉన్నది కాబట్టి ఇక దాని డిజిఎంఓస్ వాళ్ళు మాట్లాడుకున్నారు. బట్ దానివల్ల మనకు ఇది సీజ్ ఫైర్ వైలేషన్ వాళ్ళు చేస్తున్నారని ఇప్పుడే మీరు అన్నారు కదా. మనకు కొన్ని బార్డర్ లోపలనే ఆ సోఫియాన్ ఏరియాలో టెర్రరిస్టుల కొద్దిగా అలజడి జరిగినట్టు, కాల్పులకు వచ్చినట్టు, సోఫియాన్ దగ్గర జరిగినట్టు కూడా మనం వింటున్నాము. తర్వాత మన ఇది బార్డర్ ఏరియాను కూడా వాళ్ళు వైలేట్ చేస్తున్నారు అనేది డీజీఎంఓస్ ద్వారా వాళ్ళకి తెలిపాము. వాళ్ళు ఏమంటారు అంటే మేమేం చేయలేదు, అలాంటి డ్రోన్లు గిన్లు మేమేం పెట్టలేదు అంటారు కానీ బట్ స్పాటెడ్ అని ఈ పిక్చర్స్ కూడా మన వాళ్ళు తీశారు.
అన్నిటికన్నా ముఖ్యంగా మీరు ఇప్పుడే చెప్పారు కదా, వాళ్ళు ఏదైతే ఆ, ఏమంటారు, ఆ, ఇది భారతదేశం మీద అంటే ఎన్నడూ జరిగినంత విజయం సాధించాలని సెలబ్రేట్ చేసుకునే పద్ధతిలో వాళ్ళు పోతున్నారు. కాబట్టి ఇక మన ఫ్యూచర్ కోర్సు క్లియర్గా చెప్పారు ఏది ప్రైమ్ మినిస్టర్. ఒకటి ఏంటంటే ఎస్, ఇక ఇంకొకసారి మనం ఇటువంటి ఇన్కర్షన్స్, టెర్రరిస్ట్ దాడిని సహించేది లేదు. ఏదైనా జరిగినట్టయితే ఎనీ టెర్రరిస్ట్ యాక్టివిటీ, అటాక్ కనుక జరిగితే అది వార్గానే ట్రీట్ చేస్తామని క్లియర్గా చెప్పేశారు. సో ఇమ్మీడియట్ మన త్రిదళాలు ఇక ఎదురు చూడవలసిన అవసరం లేదు, యాక్షన్ తీసుకోవాలన్నట్టే కూడా చెప్పేశారు. ఓకే. దాని తర్వాత ఇంకోటి ఏం క్లియర్గా చెప్పారంటే, ఈ పాకిస్తాన్ అంటే అది న్యూక్లియర్ బ్లాక్ మెయిల్ చేయటం మొదలు పెడుతున్నది. అవును. సో దానికి మాత్రం క్లియర్గా చెప్పారు, మీ బ్లాక్ మెయిల్లకు మేము తల వంచేది లేదు, భయపడేది లేదు. సో మీరు న్యూక్లియర్ వార్ అని అంటున్నారు కదా, మళ్ళీ కనుక ఏదన్నా ఇటువంటి టైం వస్తే మీ న్యూక్లియర్ వార్ గురించి మీరు మాట్లాడే టైం కూడా మీకు దొరకకపోవచ్చు. సో దాంతో ఫోర్సెస్ అంత అలర్ట్గా ఉండి సీరియస్ యాక్షన్ తీసుకుంటే అసలు మీరే ఎలిమినేట్ అవుతారనేది వార్నింగ్ కూడా ఇచ్చారు. సో అందుకని ఇప్పుడు మనం ఈ సీజ్ ఫైర్ ఏదైతే నడిపించామో దానివల్ల ఓన్లీ మిలిటరీ యాక్షన్స్ మాత్రమే ఆగిపోయాయి. కానీ మిగతా మనం ఏదైతే యాక్షన్స్ ఆర్ శాంక్షన్స్ ఇంపోజ్ చేశామో, స్టార్టింగ్ ఫ్రమ్ ఇండస్ వ్యాలీ ట్రీటీ సస్పెండ్ చేయడం అనేది, దాని తర్వాత ట్రేడ్ ఎంఎఫ్ఎన్ స్టేటస్ మనం ఇచ్చాము, వాళ్ళు ఇవ్వకపోయినా మనం ఇచ్చాము, ట్రేడ్ సౌకర్యాలు కల్పించాం, అవన్నీ మనం సస్పెండ్ చేసాం, కమ్యూనికేషన్స్ కూడా అవన్నీ సస్పెండ్ చేసాం. తర్వాత డిప్లొమాటిక్ లెవెల్లో కూడా మనం డౌన్ సైజ్ చేసాము, మళ్ళీ హై కమిషనర్ని కూడా మనం పిలుచుకున్నాము వాపసు, తర్వాత సైజ్ తగ్గించాము. మరి నార్మల్గా రానికి ఇంకా టైం పడుతుంది. బట్ ఈ లోపుగా వాళ్ళ బిహేవియర్ను మనం అబ్జర్వ్ చేసి దాని ప్రకారమే వాళ్ళను ఏదైతే ఎదురుదెబ్బ తీయటమా, లేకపోతే ఏది మ్యూచువల్గా డిస్కషన్లోకి పోయి ఈ టెన్షన్ తగ్గించడం, అవన్నీ వాళ్ళ మీద ఆధారపడి ఉంటాయని మాత్రం ప్రైమ్ మినిస్టర్ క్లియర్గా చెప్పేశారు నిన్నటి స్పీచ్లో. అంటే ఆపరేషన్ సింధూర్ ఓన్లీ ఇంకా యుద్ధం స్టార్ట్ చేయలేదు, కేవలం ఆపరేషన్ సింధూర్కే ఇంత విలువెల్లాడితే నిజంగా యుద్ధం ప్రకటిస్తే ఇంకా పాక్ భూభాగం మీద నిలబడడం కష్టమేమో అన్న సిచ్యువేషన్స్ అయితే క్లియర్ గా తెలుస్తుంది. అయితే నిన్న ప్రధాని మోదీ ఓన్లీ ఆపరేషన్ సింధూర్ ని మాత్రమే ఆపాము, దౌత్యపరమైన యుద్ధం ఇంకా ముగియలేదు అన్న పాయింట్ ని చాలా క్లియర్ కట్ గా చెప్పడం జరిగింది. అంటే ఈ దౌత్యపరమైన యుద్ధం అనేది ఎలా ఉండే అవకాశం ఉంది? ఇప్పుడు మీరు అన్నది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎందుకనంటే ఇప్పుడు డైలాగ్ అండ్ ఇది వార్ అనేది ఏమవుతుందంటే, వార్లో అఫ్ కోర్స్ గన్స్ విల్ టాక్ టు దెమ్ సెల్స్, బట్ డ్యూరింగ్ డైలాగ్ అనేది డిప్లొమాట్స్ దే టాక్ అబౌట్ వాట్ ఎవర్ పీస్ అండ్ దెన్ ఫ్యూచర్ అండ్ వేరియస్ థింగ్స్. అయితే ఇప్పుడు డిప్లొమాటిక్గా మనం ఈసారి సక్సెస్ఫుల్గా మనం ఎటువంటి చర్యలు తీసుకోవాలని అన్ని తీసుకున్నాము. ఇమ్మీడియట్గా పహల్గామ్ అటాక్ కాగానే ఇంపార్టెంట్ కంట్రీస్ అంబాసిడర్ అంతా పిలిచి మన ఫారెన్ మినిస్టర్లు ఎక్స్ప్లెయిన్ చేసాం ఎందుకు జరిగింది, ఈ ఆర్ఏఎఫ్ ఎలా ఇన్వాల్వ్ అయింది, దాంతోపాటు ఈ లష్కర్ తయ్యబా ఎలా ఇన్వాల్వ్ అయింది. ఎందుకంటే వాళ్ళు లష్కర్ తయ్యబా అంటే పేరు మార్చుకుంటారు, మనకు తెలిసింది ఏం లేదు, ఇంకొక పేరు పెడతారు, రోజుకు ఒక పేరు మార్చవచ్చు. ఈ ఆర్గనైజేషన్స్ ఏదైతే టెర్రరిస్ట్ గ్రూప్గా ఇంటర్నేషనల్ కమ్యూనిటీ రికగ్నైజ్ చేసిందో, యుఎన్ఎస్సి కూడా రికగ్నైజ్ చేసిందో, బ్రాండ్ చేసిందో, వాటి నుంచి తప్పించుకోనికి మార్పేలు పెట్టుకుంటూ వచ్చారు. అయితే ఇప్పుడు వాళ్ళకు అంటే మన అంబాసిడర్స్కు అదర్ కంట్రీస్కు ఎక్స్ప్లెయిన్ చేస్తూ, మన ఎంబసీస్ కూడా వేరియస్ కంట్రీస్ ఉంటాయి కాబట్టి బైలేటరల్గా వాళ్ళ ఫారెన్ మినిస్టర్స్కి పోయి అంత ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది కూడా మన అంబాసిడర్స్కు ఇన్స్ట్రక్షన్స్ పంపడం జరిగింది. వాళ్ళు ఎక్సలెంట్ జాబ్ చేసి అందరికి ఎక్స్ప్లెయిన్ చేశారు ఏంటి ఇలా జరుగుతుంది, టెర్రరిజం ఇంకెంతకాలం కొనసాగాలనేది, వాళ్ళ యొక్క ఇది ఇన్హ్యూమన్ సివిలియన్స్ చంపడం అనేది, టూరిస్ట్ చంపడం అనేది వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు మీరు ఇంతకుముందు మీ ఇంట్రొడక్షన్లో అన్నారు కదా, అదే ఇప్పుడు మనం ఈ యుఎన్ఎస్సిలో ఈ ఆర్ఏఎఫ్ను టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా గుర్తించడానికి మనం చాలా అంటే పకడ్బందీగా ఎవిడెన్స్ గ్యాదర్ చేసి రెడీగా ఉన్నాం. అది అంటే అంతకుముందు మొన్న జరిగిన ఏదైతే డిస్కషన్స్లలో చైనా వాళ్ళను ఏమంటారు అభయావస్థ ఇచ్చి వాళ్ళను ప్రొటెక్ట్ చేస్తూ, చైనా మొదటి నుంచి టెర్రరిస్ట్
లీడర్స్ని అయినా ఆర్గనైజేషన్ అయినా యుఎన్ ఆర్ యుఎస్ఏ అదర్ కంట్రీస్ డెసిగ్నేట్ చేసినా కానీ ప్రొటెక్ట్ చేస్తూనే వస్తుంది చైనా మన యుఎన్ఎస్సిలో. బట్ ఈసారి మాత్రం అంటే సరిపోని ఎవిడెన్స్ వాళ్ళను టెర్రరిస్ట్గా గుర్తించాలనేది మనం యుఎన్ఎస్సిలో ప్రజెంట్ చేయబోతున్నాం. సో దానివల్ల ఏమవుతుందని అంటే ఇంటర్నేషనల్ కమ్యూనిటీకి ఆల్రెడీ తెలుస్తూనే ఉంది. ఇంకా మొన్న అంటే వాళ్ళ డీజీఎం కాదు వాళ్ళ ప్రెస్ మీట్ ఒకటి కండక్ట్ చేసి వాళ్ళు అసలు మాకు టెర్రరిస్ట్లే లేరు, మేమే మ్యాక్సిమం సఫర్ అవుతున్నాము, అదంతా టెర్రరిజం అంతా ఇండియానే ప్రేరేపిస్తున్నది, ఫైనాన్స్ చేస్తున్నది, ఆర్మ్స్ ఇస్తుందని పెద్ద ప్రోపగండగా వాళ్ళు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో అయ్యి చేసి పెట్టారు. కానీ మొన్న సీజ్ ఫైర్ అయిన తర్వాత కరాచీలో, రావల్పిండిలో అక్కడక్కడ చూస్తున్నైతే టెర్రరిస్టులు విత్ ఆర్మ్స్ అమ్యునిషన్ ఓపెన్గా మెయిన్ స్ట్రీట్లలో ర్యాలీలు నిర్వహించి అంటే సెలబ్రేట్ చేసుకుంటున్నట్టు కనిపిస్తుంది. అంటే ఇంటర్నేషనల్ కమ్యూనిటీ అంతా చూస్తుంది. మా ఇంట్లో ఎవరు టెర్రరిస్టులే లేరని వాళ్ళు ఏది డబ్బా కొట్టుకొని చెప్తున్నా కానీ టెర్రరిస్టులు ఆటోమేటిక్గా ఓపెన్గా ర్యాలీలు చేసి రోడ్ల మీదకి వచ్చి చూస్తున్నది అది ఇంటర్నేషనల్ కమ్యూనిటీ. ఇటువంటి ఎవిడెన్స్లు అన్నీ ఉన్నాయి కాబట్టి మనం డిప్లొమాటిక్గా ఒకటి ఏంటి ఇంటర్నేషనల్ కమ్యూనిటీలో ఈ ఇన్సిడెంట్లో ఇన్వాల్వ్మెంటు ప్రాక్సీగా పాకిస్తాను ఈ టెర్రర్ అంటే నాన్ స్టేట్ యాక్టర్స్ అంటాం కదా, మనం ఈ టెర్రరిస్టులు అందరినీ పంపించి ఇలా చేస్తున్నది అనేది క్లియర్గా చెప్పగలిగాము. తర్వాత మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు యుఎన్ఎస్సిలో కూడా మనం ఈ ఆర్ఏఎఫ్ను టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ గా గుర్తించడానికి సరైన ఎవిడెన్స్ గ్యాదర్ చేసి కూడా ప్రజెంట్ చేయబోతున్నాం. వీటికి ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ తో ఏంటిది ప్రపంచ దేశాల ముందు పాక్ ను ఆల్మోస్ట్ ఆల్ ఒక దోషిగా నిలబెట్టాం. ఇందాక అన్నట్టు దౌత్యపరంగా అంటే మిగతా దేశాల ముందు ఆన్ ప్రూఫ్ తోటి ఇక పాకిస్తాన్ భాగవతం బట్టబయలు కాబోతుంది, అంతేనా? అవును. ఓకే, నెక్స్ట్ ఏబీపీ మాజీ జాతీయ అధ్యక్షుడు మురళీ మనోహర్ గారు కూడా జాయిన్ అయ్యారు. మనోహర్ గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. నమస్తే. ఇప్పటికే వినోద్ గారు చాలా విషయాలు చెప్పారు. బట్ ఇవాళ పంజాబ్ లోని అధంపూర్ ఎయిర్ బేస్ కు ప్రధాని మోదీ వెళ్ళడము నిజంగా అక్కడున్న సైనికులకు అదొక జోష్ నిచ్చింది, కొత్త ఊపిరినిచ్చింది. ఎందుకంటే పంజాబ్ ఎయిర్ బేస్ అనేది ఎంత కీలకంగా మారిందో మనం చూసాము. ఇవాళ మోదీ నిన్న స్పీచ్ అయిపోయిన వెంటనే ఇవాళ మార్నింగ్ అక్కడికి వెళ్ళడము అనేది నిజంగా అంటే ప్రతి ఒక్క సైనికుడికి మేము చేసిన ప్రతిదీ ఆయన గుర్తించారు అన్న ఒక నైతిక సపోర్ట్ అనేది చాలా మోరల్ ఇప్పుడు అనేది అక్కడ క్లియర్ గా తెలుస్తుంది. ఒక్కసారి దాని గురించి ముందు చెప్పిన తర్వాత మిగతా డిస్కషన్ లోకి వెళ్దాం సార్. అది మోడీ మార్క్ ఏమంటాం లీడర్షిప్ అది. ఓకే, అలా వెళ్ళకపోతే మనం ఆశ్చర్యపోవాలి. కానీ మోడీ గారి యొక్క ప్రత్యేకతనే అది. మామూలుగా దీపావళి వస్తేనే ఆయన వెళ్ళి ఆ హిమాలయాల పైన ఎక్కడో ఉన్న సియాచిన్ లో ఉన్న ఆర్మీ జవాన్లను వాళ్ళతో పండుగ చేస్తుంటాడు ఆయన. అలాంటిది ఒక పెద్ద విజయం సాధించి పెట్టి ఒక్కసారి భారత్ వైపున నిలబడి పాకిస్తాన్ కు చిన్న పిల్లోని బెదిరించి వచ్చినటువంటి ఆ హీరోయిక్ ఏంది మన ఆర్మీ జవాన్లను ఆయన కలవకపోతే ఇంకెవరు కలుస్తారమ్మా? ఆయన కలవడము, ఆ జోష్ వాళ్ళకి ఇవ్వడం, అంతకు మించింది ఏం కోరుకోరు వాళ్ళు కూడా. ఆర్మీ జవాన్లు కూడా మా ప్రధాని మా దగ్గరికి వచ్చారు అది చాలన్నట్టు వాళ్ళని నడిపించడానికి ప్రాణాలు అట్లా తెగించి ఇచ్చేసే వాళ్ళు కనుక అసలు దేశమే దాన్ని అలా చేయాలని కోరుకుంటారు. 140 కోట్ల మంది కూడా అలా జవాన్ల దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళని కౌగిలించుకోవాలని అనుకుంటారు. వీళ్ళందరి వైపున మోడీ వెళ్ళారు కనుక మోడీ ఒక ప్రధానమంత్రి, మోడీ బీజేపీ నాయకుడిగా కాదు. ఈ 140 కోట్ల ప్రజల మనోభావాన్ని మోడీ అలా పంచుతున్నారు. ఆ జోష్ ఏదైతే ఉందో దాన్ని వాళ్ళకి అందించగలిగాడు. మొత్తం దేశం పులకించిపోయింది. వాళ్ళే కాదు, జవాన్లే కాదు, దేశం కూడా పులకించిపోయింది. ఇది మనకు ఎందుకంటే మన కల్చర్ లో భాగం కూడా. మనము భారతీయులం అందరం అలాగే ఉంటాం, చాలా సెంటిమెంటల్ పీపుల్ మనము. కనుక మోడీకి అది తెలుసు, భారతీయుడు అంటే ఎలా ఉంటాడో తెలుసు వాళ్ళకి. అందుకే రాజకీయాల్లో కూడా వారు ఎక్కువగా సక్సెస్ అవుతున్నారని నేను అనుకుంటాను. ఈ సెంటిమెంటల్ పీపుల్ భారతీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మెదడులో ఏం నడుస్తుందో అది ఆయనకు తెలుసు. వాళ్ళ పల్స్ ను ఆధారంగానే ఆయన ముందుకు వెళ్తూ ఉంటాడు. అది కూడా ఆయనకు కలిసి వచ్చిన విషయం. కానీ విషయం అది కాదు ఇప్పుడైతే. కానీ అదంపూర్ ముఖ్యంగా అక్కడ మేము విధ్వంసం చేశామన్నారు. ఆ ఎయిర్ బేస్ ను వాళ్ళు క్లెయిమ్ చేశారు కనుక ఎక్కడ వాళ్ళు విధ్వంసం చేశామన్నారో అక్కడ తాను ఫ్లైట్ లో దిగి చూడరా బాబు ఇక్కడ సెలబ్రేషన్ చేస్తున్నాం ఎలా ఉంది చూడ అని ప్రపంచానికి చూపించారు. అంత అబద్ధం పాకిస్తాన్ అంటే.
అనే విషయాన్ని కూడా ఎక్స్పోజ్ చేశారు. టార్గెట్ ఒక్కటి కాదు, ఆయనది 10 టార్గెట్లు ఉంటాయి మోడీ గారు ఒక పని చేస్తున్నారంటే. కనుక ఆ విధంగా జోష్ నింపడం ఒకటి, అక్కడ పాకిస్తాన్ నరేటివ్ ను విధ్వంసం చేయడం ఒకటి, ప్రపంచానికి భారత్ అంటే ఏందో తెలియచేయడం ఒకటి, 140 కోట్ల యొక్క మనోభావాలను ఒక 10 సెకండ్లో 10 నిమిషాల్లో ఆయన దాన్ని అభివ్యక్తీకరించారు మోడీ గారు. అంటే అలా చూస్తున్నా దీన్ని. మనోహర్ గారు, అంటే మన బలమే మన బలగం అన్నది అంటే ఒక సినిమాలో ఒక వైపు చూపించినట్టు, అంటే అది సినిమాయే కాదు నిజ జీవితంలో కూడా ఎయిర్ ఫోర్స్ కావచ్చు, నేవీ కావచ్చు, ఆర్మీ కావచ్చు, 3 ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాయి అన్న విషయము ఈ ఆపరేషన్ సింధూర్ తోటి మరొకసారి కేవలం పాకిస్తాన్కే కాదు ప్రపంచ దేశాలకు కూడా అర్థమైపోయింది. అయితే వినోద్ గారు ఇందాక మాట్లాడుతూ న్యూక్లియర్ రియాక్టర్ గురించి ఒక పాయింట్ ని రైజ్ చేశారు. దానికి సంబంధించి మన సామాజిక మాధ్యమాల్లో ఒక డిస్కషన్ నడుస్తుంది. ఎందుకంటే న్యూక్లియర్ రియాక్టర్ ని అమెరికా పాక్ దగ్గర పెట్టింది కాబట్టి అది ప్రయోగిస్తే అది అమెరికాకు చెడ్డ పేరు వస్తుంది అన్న నేపథ్యంలోనే ఈ రాయబారాలు కావచ్చు దీనికి ముందుకు రావడానికి అమెరికా కుటిల బుద్ధి అక్కడ ఉంది, మాదే అని తెలిస్తే ప్రపంచ దేశాల ముందు చులకనైపోతామన్న ఒక కారణంతో మెయిన్ ఇద్దరి మధ్య శాంతి చర్చలకు ముందడుగు వేసిందన్న ఒక వాదన వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ న్యూక్లియర్ రియాక్టర్ ని బూచిగా చూపించే ప్రయత్నం కూడా పాకిస్తాన్ చేసింది. దాన్ని మిగతా దేశాలు మద్దతు తెలపకపోవడం వల్లనే కొంత వెనుకడుగు వేసింది. 2 వాదనలు వినిపిస్తున్నాయి. ఒక్కసారి దీని గురించి ఏదైనా క్లారిటీ ఇవ్వగలుగుతారా సార్? నేను వినోద్ గారు సార్ చెప్పండి సార్. సరే మీరు ఎక్స్పర్ట్, మీరు చెప్పండి. ఇప్పుడు మనకు న్యూక్లియర్ రియాక్టర్స్, న్యూక్లియర్ ఆర్మమెంట్స్ గురించి మనం మాట్లాడినట్టయితే అఫ్ కోర్స్ ఖాన్ ఎప్పుడైతే దొంగతనం నుంచి అయితే అని తీసుకొచ్చాడో, దాని తర్వాత చైనా తోటి చేతులు కలిపి వాళ్ళతోటి హెల్ప్ తీసుకోవటం, తర్వాత అమెరికన్స్ తోటి హెల్ప్ తీసుకోవటం, ఇవన్నీ జరిగినాయి, నిజమే, అది డౌటే లేదు. కానీ ఇప్పుడు ఈ రోజు ఏంటంటే వాళ్ళు బ్లాక్ మెయిల్ చేయటం, మా దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, మేము అంటే ఇండియా మీద చేస్తాం అనేది అయితే బ్లాక్ మెయిల్ చేస్తున్నారో దాన్ని వాళ్ళు ఏమంటారంటే 3 రోజుల కింద ప్రైమ్ మినిస్టర్ పాకిస్తాన్ ఆయన షహబాజ్ షరీఫ్ న్యూక్లియర్ కమాండ్ అండ్ కంట్రోల్ దానికి సంబంధించిన మీటింగ్ పెట్టారు. అని అంటే ఇది పెట్టి వేసేసి న్యూక్లియర్ ఆర్మ్స్ వేస్తామని కాదు, కానీ అదే బ్లాక్ మెయిల్ టాక్టిక్స్లో ఒకటి జరిపించారు ఆయన. సో దాంతో ఈ సిఐఏ ఫీడ్ ఏదిస్తుందంటే ఇన్ఫర్మేషన్ వాషింగ్టన్కు ఏం చేస్తుందంటే దే ఆర్ ప్రిపేరింగ్ ఫర్ న్యూక్లియర్ ఆర్మ్స్ యూసేజ్ అనేది ఒకటి తీయటం అనేది వస్తుంది. అలా కాకుండా కూడా ఇప్పుడు అమెరికన్ మీరు అనేది ఏంటంటే అమెరికన్ రియాక్టర్ ఉన్నది కాబట్టి అది ఎక్స్పోజ్ అవుతుంది, దానివల్ల భయపడుతున్నారు అనేది ఏం లేదు. అది చాలా చిన్న విషయం వాళ్ళకని, ఎందుకంటే వాళ్ళంతా సప్లై చేస్తున్నారు. ఒకవైపు రష్యా, ఒకవైపు అమెరికన్ వీళ్ళు రియాక్టర్స్ ఓపెన్గా వేరియస్ కంట్రీస్లో ఇచ్చారు. మనకు బోత్ రష్యా ఉన్నాయి, యుఎస్వి కూడా ఉన్నాయి, అక్కడ కూడా వాళ్ళు అలా చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే ఈ బ్లాక్ మెయిల్ ఏదైతే జరుగుతుందో దాన్ని ఇప్పుడు మన ప్రైమ్ మినిస్టర్ అయితే క్లియర్గా చెప్పేది, మన గవర్నమెంట్ కూడా క్లియర్గా చెప్పింది, మీ బ్లాక్ మెయిల్ టాక్టిక్స్ మేము భయపడము, మీరు న్యూక్లియర్ ఆర్మ్స్ కనుక ప్రయోగిస్తారనుకుంటే మీ ప్రయోగించక ముందే మీ న్యూక్లియర్ ఆర్మ్ లేకుండా చేసేస్తాము అనే పద్ధతిలో వాళ్ళకు వార్నింగ్ ఇవ్వటం అయితే జరిగింది. అందుకనే ఇప్పుడు అంటే ట్రంప్ ఆయన యాక్చువల్గా మనం అనౌన్స్ చేయాలి, కానీ ఆయన అడ్వాన్స్గా అనౌన్స్ చేసుకోవటం అనేది ఆయన లెవెల్లో ఆయన ట్రంప్ ఈజ్ ట్రంప్ కాబట్టి మనం వదిలిపెట్టచ్చు. బట్ అమెరికా చెప్పే మాటల కంటే ఇప్పుడు ఒకప్పుడు అమెరికా పాకిస్తాన్ను నాటో మెంబర్స్ లెక్క, అంటే నాన్ నాటో మెంబర్ లీడ్ క్లోజ్ ఫ్రెండ్ పాకిస్తాన్ అని ఒకప్పుడు ట్రీట్ చేసింది. ఎందుకు ట్రీట్ చేసింది అంటే వాళ్ళ అవసరాన్ని గురించి. రష్యన్స్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి బయటికి పారదోలనీకి, తర్వాత మళ్ళీ ఈ అల్ఖైదా వాళ్ళ మీద అమెరికన్స్ ఏదైతే అంటే పోరాటం జరిపారో వీటన్నిటికీ పాకిస్తాన్ ఉపయోగపడుతుందని వాళ్ళని దగ్గర తీయటం, పాకిస్తాను అదే ఛాన్స్ కదా అనుకొని అమెరికన్స్ దగ్గర నుంచి మ్యాక్సిమం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవటం, మళ్ళీ తర్వాత ఇక్కడ టెర్రరిస్టులను పోషించడం, పెంచడం జరిగింది. కాబట్టి అట్లీస్ట్ నౌ చాలా వరకు అమెరికా ప్రజల్లో కూడా అర్థమైపోయింది. అంటే జేడీ వాన్స్ గురించి వైస్ ప్రెసిడెంట్ అయినా కానీ, తర్వాత మన స్టేట్ సెక్రటరీ వాళ్ళందరికైనా పాకిస్తాన్ ఏదైతే బ్లాక్ మెయిలింగ్ టాక్టిక్స్ అడాప్ట్ చేస్తుందో
దానివల్ల ఎక్కువ అమెరికాకు లాభం మాత్రం ఏముండదు. ఒకప్పుడు అంటే పాకిస్తాన్ ఉపయోగపడ్డది ఎగనెస్ట్ ఆఫ్ఘనిస్తాన్కు. ఇప్పుడు ఆఫ్ఘనిస్తానే ఎగనెస్ట్ గా పాకిస్తాన్ గురించి వాళ్ళ పాలసీ తయారవుతుంది. కాబట్టి ఇప్పుడు అమెరికన్స్ కు అక్కడ వచ్చే లాభం ఉండదు. కాకపోతే F-16 పంపించింది, అదే మన డిఫెన్స్ ఎక్విప్మెంట్ ఇచ్చింది, తర్వాత ఈ న్యూక్లియర్ రియాక్టర్స్ కూడా సప్లై చేసింది. ఆ ఇంట్రెస్ట్ ఉన్నది. ట్రేడ్ వెరీ మినిమల్ ఉంటుంది, పెద్ద దాని గురించి కాదు. కానీ ఈ వాళ్ళు చెప్పేది ఏంటంటే ఈ న్యూక్లియర్ వార్ అనేది వచ్చినట్టయితే చాలా డివాస్టేషన్ అవుతుంది. అందుకని అమెరికా పర్టికులర్గా ప్రెసిడెంట్ ట్రంప్ ఇంట్రెస్ట్ తీసుకొని అదే నైట్స్ అండ్ అని చెప్పాడు కదా, over few nights and then we discussed and spent finally ceasefire resulted both nations great nations. Trump interest is different. ఆయనకు నోబెల్ ప్రైజ్ కావాలా, సో ఆయన యాంగిల్ వేరే ఉంటది. కాకపోతే మనం క్లియర్ గా చెప్పాము, నో థర్డ్ పార్టీ ఈజ్ ఇన్వాల్వ్డ్ అండ్ ఆర్ ఇన్వైటెడ్. సో వీఆర్ కేపబుల్ ఆఫ్ డీలింగ్ విత్ వాట్ ఎవర్ ఇది అనేది జేడీ వన్స్ ముందే అనేసింది కదా, వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్, దే కెన్ డీల్ దెమ్సెల్స్, దే కెన్ డిస్కస్ అన్నాడు. వాళ్ళకంతా తెలుసు. కాకపోతే ఇక ట్రంప్ ఉద్దేశం వేరే ఉంది కాబట్టి అంత ట్రంపే నేనే చేశానని అయితే డబ్బు కొట్టుకోవచ్చు. సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్ వీ లీవ్ ఇట్. బట్ ఇదేదైతే అమెరికా అవుట్ ఆఫ్ ది వే పోయి వాళ్ళ న్యూక్లియర్ ఇన్స్టలేషన్స్ ప్రొటెక్ట్ చేయనీకి ఇంత ప్రెషర్ తీసుకొచ్చింది అనేది ఒకటే పాయింట్ కాదు, బట్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ అయితే ఉన్నాయి. మురళీ మనోహర్ గారు మీరేమంటారు? ఎందుకంటే మెయిన్ దానికి న్యూక్లియర్ రియాక్ట్ కి సంబంధించే ఎక్కువగా డిస్కషన్ జరుగుతుంది. దాంతో పాటు ఇంకేదో ఇన్డెప్త్ గా అంటే నోబెల్ బహుమతికి సంబంధించి అన్న రీజన్ కన్నా ఇంకా ఏదో లోపాయికారంగా ఏదో ఉంది కాబట్టి అమెరికా ఇంత చొరవ తీసుకుంది. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ ప్రకటించినప్పుడు కూడా ఇంతలా ఎప్పుడు డిస్కస్ చేయలేదు. ఖచ్చితంగా ఉగ్రవాదానికి సంబంధించి మేము భారత్ కి సపోర్ట్ చేస్తాము అన్న విషయాన్ని మెన్షన్ చేసినప్పుడు ఎందుకని మళ్ళీ ఇమీడియట్ గా ఈ అంటే శాంతి సందేశం పంపించే ప్రయత్నం చేసింది అనేది ఇప్పటికీ కూడా చాలా మంది మెదడులో రకరకాల ఆన్సర్లు వస్తూ ఉన్నా ఇంకా ఏదో ఉంది అన్నది. అంటే ఇప్పుడు న్యూక్లియర్ రియాక్టర్ సంబంధించి అయితే వినోద్ గారు ఒక పాయింట్ చెప్పారు, దీని గురించి మరి మీరేమంటారు? ఇది 3-4 రోజుల్లో కాళ్ళబేరానికి వచ్చింది అనేదే నిజం పాకిస్తాన్. కాకపోతే దాన్ని ఎలా కంక్లూడ్ చేయాలి, గౌరవప్రదంగా ఎలా కంక్లూడ్ చేయాలి అనే విషయం పాకిస్తాన్ సమస్య, ఇది అమెరికా సమస్య కాదు. అయితే పాకిస్తాన్ అమెరికాతో వెళ్లి కూర్చున్నది, IMF లోన్ కొరకు కూర్చున్నది, బెయిల్అవుట్ కొరకు కూర్చున్నది. అది మరింత బలహీనతగా అమెరికా కనపడ్డది కనుక ఆ డబ్బులు వచ్చిన ఆ చిన్న డబ్బు, అది పెద్ద అమౌంట్ కాదు, మనకు ఒక IPL బడ్జెట్ కూడా కాదు అది, కానీ అంత చిన్న అమౌంట్ కూడా ఈ రోజు బ్యాడ్లీ రిక్వైర్డ్ కనుక అమెరికా ట్రంప్ యొక్క దుందుడుకుతనం కూడా ఈ వ్యవహారంలో సహజమైన లక్షణము ట్రంప్ లో ఉండే లక్షణం అది. కానీ అదేదో పెద్దగా ఆయన రియాక్టర్స్ కొరకు దాని కొరకు పరుగు పోతుంది, నో నథింగ్ లైక్. ఆ పరుగు ఫీలే గారు వాళ్ళు రియాక్టర్స్ అట్లా సార్ ఇంతమంది చెప్పినట్టుగా అది నిజం కూడా. కాకపోతే ఆయన ఓవర్ యాక్షన్ అది, ట్రంప్ యొక్క ఓవర్ యాక్షన్ అది. డబ్బులు ఇచ్చే ముందు నేను అనుకుంటాను బహుశా కాస్త బెదిరించి చూసినట్టున్నారు, వెళ్ళండి మాట్లాడుకోండి, క్లోజ్ చేసుకోండి, ఎందుకో సమస్య. ముఖ్యంగా రియాక్టర్ ఇవి కూడా ఆయుధాలు ఉన్నాయి కనుక మంచిది కూడా కాదు అనుకుంటే అనుకునిండొచ్చు ఆయన. కనుక అవాయిడ్ చేస్తే బాగుంటుంది కదా యుద్ధాన్ని, ఇంకా ఫర్దర్ ఎందుకు అని అంటారు. అప్పుడు గుడ్ ఆఫీసెస్, అమెరికా గుడ్ ఆఫీసెస్ ఉపయోగించుకున్నది ఏది పాకిస్తాన్. కనుక ఆ సందర్భంగా మేము కూడా చెప్పామని అనిపించుకోవడానికి ప్రపంచానికి చెప్పుకునే ప్రయత్నం ఆయన ముందు చేశారు. కానీ మనం ఎక్కడ కూడా అమెరికాని ఇన్వైట్ చేశాను కానీ అమెరికా యొక్క మాట విందామని కానీ ఎక్కడ కూడా మన దీంట్లో లేదు, మన ఎజెండాలో లేదు. పాకిస్తాన్ అడిగింది కనుక మనం దీన్ని కంప్లీట్ చేద్దామా వద్దా అని మనం నిర్ణయం తీసుకున్నాం. చూద్దాం, ఒక కామా పెడదాము. మీరు ఇది కనీసం సీజ్ ఫైర్ కూడా అనలేదు మనం. కాస్త ఇదేంటి కాల్పుల విరామం, ఇది విరమణ కాదు, అసలు కాల్పుల విరామం కొరకు మనం అగ్రి అయ్యాం, అంతకు మించి ఇంకేం లేదు. కనుక నేను అనుకోవడం లేదు ఈ రియాక్టర్స్ పరుగు పోతుంది, అంత దూరం కూడా లేదని అనిపిస్తుంది. మరింత ఇండెప్త్ గా దీన్ని డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మరి ఏకాకిని చేసేందుకు ప్రధాని మోదీ ఎలాంటి వ్యూహాన్ని రచించబోతున్నారు, అంతర్జాతీయంగా ఇంకా పాక్ కి మనుగడ లేకుండా చూసేందుకైతే చాలా రకాలుగా సిద్ధమవుతున్నారు అన్నది, అంటే దౌత్యపరంగా ఉన్న ఆ సంబంధాలను కూడా తెంచేందుకు పక్కా స్కెచ్ వేశారు. అంటే ఏ పరంగా దాన్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నారు,
ఇక పాకిస్తాన్ భారత్ వైపు చూసేందుకు మరొకసారి ఇలాంటి దాడులు చేయడానికైనా భయపడే విధంగా ఇక మీదట బలంగా సమాధానం చెప్పేందుకు ఇప్పటికే ఆపరేషన్ సింధూర్కి 3 రోజులకే ఎలాంటి రిజల్ట్ వచ్చింది, పాకిస్తాన్ ఎలా కాలబేరానికి వచ్చింది అనేది మనం చూసాం. ఇక మీదట అసలు ఇటువైపు దాడి చేయాలన్న ఆలోచనే రాకుండా ఉగ్రవాదాన్ని పూర్తి స్థాయిలో సమూలంగా నాశనం చేసేందుకైతే పక్కా ప్రణాళికతో భారత్ ముందుకెళ్లబోతోంది. దానికి ప్రధాని మోదీ చాలా స్కెచ్ వేశారని తెలుస్తుంది. అది ఏ పరంగా ఉండబోతుంది? నిజంగా ఉగ్రవాదాన్ని సమూలంగా నాశనం చేయడము, పాక్ కపట బుద్ధిని ఇక మీదట అసలు అటువైపుగా ఆలోచన చేయకుండా ఎంతవరకు కట్టడి చేయబోతున్నారు? దీని నుంచి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ఎంపీసీ బైపీసీ విద్యార్థులకు ఒక వరం సిఎస్సిఎంఏ కోర్సులు. సిఎస్సిఎంఏ చదివే విద్యార్థుల్లో 40% మంది ఎంపీసీ బైపీసీ విద్యార్థులే. మాస్టర్ మైండ్స్. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఆంధ్ర హాస్పిటల్స్, మన హాస్పిటల్స్. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఆంధ్ర హాస్పిటల్స్, మన హాస్పిటల్స్. మాస్టర్ మైండ్స్ ది ప్రైడ్ ఆఫ్ ఇండియా. గత 6 సంవత్సరాలలో సిఎస్సిఎంఏ ఫలితాలలో 12 ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు. మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఆంధ్ర హాస్పిటల్స్, మన హాస్పిటల్స్. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఆంధ్ర హాస్పిటల్స్, మన హాస్పిటల్స్. ఇంటర్ ఎంఈసీ చదివే విద్యార్థులకు సుమారుగా 1000 గంటలు సిఏ ఫౌండేషన్ బోధిస్తున్న విద్యా సంస్థ. ఇతర విద్యా సంస్థల్లో చదివే విద్యార్థులను అడిగిన తరువాతే మాస్టర్ మైండ్స్ లో చేరండి. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఆంధ్ర హాస్పిటల్స్, మన హాస్పిటల్స్. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఆంధ్ర హాస్పిటల్స్, మన హాస్పిటల్స్. మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. కామర్స్ విద్యా చరిత్రలో కని విని ఎరుగని ఫలితాలు కేవలం 6 నెలల్లో. సిఎస్సిఎంఏ కోర్సుల్లో 3 ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు సాధించిన ఏకైక సంస్థ మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఆంధ్ర హాస్పిటల్స్, మన హాస్పిటల్స్. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఆంధ్ర హాస్పిటల్స్, మన హాస్పిటల్స్. ఇంటర్మీడియట్ సిఈసి విద్యార్థులకు సిఈసితో పాటు సిఎంఏ ఫౌండేషన్ బోధించే విద్యా సంస్థ మాస్టర్ మైండ్స్. సుమారు 600 గంటల పాటు సిఎంఏ ఫౌండేషన్ బోధన. మాస్టర్ మైండ్స్. भारत की आक्रामक कार्रवाई के बाद पाकिस्तान बचने के रास्ते खोजने लगा। पाकिस्तान दुनिया भर में तनाव कम करने के लिए गुहार लगा रहा था और बुरी तरह पीटने के बाद इसी मजबूरी में 10 मई की दोपहर को पाकिस्तानी सेना ने हमारे डीजीएमओ को संपर्क किया। तब तक हम आतंकवाद के इंफ्रास्ट्रक्चर को बड़े पैमाने पर तबाह कर चुके थे। आतंकियों को मौत के घाट उतार दिया गया था। पाकिस्तान के सीने में बसाए गए आतंक के अड्डों को हमने खंडहर बना दिया था। అప్పుడు వెల్కమ్ బ్యాక్. ఇక ఐక్యరాజ్య సమితి భద్రత ముందు ఉగ్రవాద సంస్థగా గుర్తించాల్సిందిగా భారత్ అధికారికంగా ప్రస్తావించబోతోంది అన్నది ఒక అంశం అయితే, అటు రక్షణ వ్యవస్థకు సంబంధించి యావత్ ప్రపంచం మాట్లాడుకునే విధంగా భారత్ రక్షణ వ్యవస్థను ఎంత బలోపేతం చేసింది అన్న అంశాన్ని తెర మీద తీసుకొస్తూ, అంటే 1, 2, 3 ప్లేసెస్ కి సంబంధించి ప్రతిసారి డిస్కషన్ జరుగుతున్న నేపథ్యంలో గతంలో భారత్ ఎక్కడుంది, ఇప్పుడు ఎలా ఏ పాయింట్లకు ఎగబాకింది అన్న 2 అంశాలకు సంబంధించి మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ముందుగా వినోద్ గారిని తీసుకుందాం. వినోద్ గారు,
ప్రస్తుతం రక్షణ వ్యవస్థకు సంబంధించి అయితే నిజంగా ప్రతి ఒక్క భారతీయుడు గర్వంగా చెప్పుకునే పరిస్థితిలో భారత్ ఉంది. రాబోయే రోజుల్లో అంటే అమెరికా రాష్ట్ర తర్వాత భారతే 3వ స్థానాన్ని ఆక్యుపై చేయబోతోంది. ఇంకా దానికి ఎలాంటి డౌట్ లేదు అంటున్నారు. ఒక్కసారి మన రక్షణ వ్యవస్థ గురించి మీ మాటల్లో. ముఖ్యంగా ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టయితే 3వ స్థానానికి అంటే లార్జెస్ట్ ఎకానమీస్లలో నంబర్ 1 ఈ అమెరికా, తర్వాత నంబర్ 2 చైనా, తర్వాత మనది భారతదేశం ఇండియా 3వ స్థానాన్ని ఆక్రమించబోతుంది అంటున్నారు. దాంట్లో డౌట్ లేదు. మ్యాటర్ ఆఫ్ 4-5 ఇయర్స్ లోపల అయిపోతుంది. ఎకనామికల్గా మన గ్రోత్ని బట్టి తప్పకుండా అవుతాము. దానితో పాటు మిలిటరీ వైజ్ కూడా అంటే రక్షణ శాఖకు సంబంధించి కూడా రక్షణ దళాలకు సంబంధించిన కూడా ఇండియా స్ట్రాంగ్ కాబోతున్నది అనేది అయితే ఉన్నది. అంటే ఎలా అవుతున్నది అని అంటే ఇప్పటిదాకా మనం లార్జెస్ట్ ఇంపోర్టర్ ఆఫ్ ది మన డిఫెన్స్ ఎక్విప్మెంట్ మనం. సో ఇటువంటి డిపెండెన్స్ వేరే అదర్ కంట్రీస్ ఉండటం మన దేశానికి చాలా నష్టం జరుగుతుందని గమనించే మన ప్రభుత్వాలు ఆటోమేటిక్గా ఇండిజినైజేషన్ అనేది చేయటం మొదలుపెట్టిండ్రు. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఏం చేస్తున్నాం, ఇంపోర్ట్ చేసుకునేది యుఎస్ నుంచి, రష్యా నుంచి, తర్వాత ఫ్రాన్స్ నుంచి అంటే EU కంట్రీస్లలో అలా మల్టిపుల్ సోర్సెస్ నుంచి మనం మన రక్షణ డిఫెన్స్ ఎక్విప్మెంట్ తీసుకుంటున్నాం. దానివల్ల కొంతవరకు మనకు డిసడ్వాంటేజ్ కూడా ఉంటుంది. ఎందుకంటే అఫ్కోర్స్ ఇజ్రాయెల్ నేను మర్చిపోయాను, ఇజ్రాయెల్ కూడా మనం తీసుకుంటున్నాం. ఒక్కొక్కసారి క్రిటికల్ టైంలో అమెరికా మాత్రం తప్పకుండా ఇప్పటిదాకా ఎన్నోసార్లు ప్రూవ్ చేసింది, వాళ్ళ నేచర్ అంతే. క్రిటికల్ టైంలో మనకు మాత్రం స్పేర్ పార్ట్స్ కానీ ఎక్విప్మెంట్ కానీ రావు. కానీ ఇజ్రాయెల్ మాత్రం మనకు కార్గిల్లో కూడా ఇచ్చింది, ఇప్పటికి కూడా ఇస్తుంది, ఎప్పుడైనా ఇస్తుంటుంది. కానీ అది డిపెండెన్సీ. సో అందువల్ల మనం మన ఇండిజినైజేషన్ చేసి మన దగ్గరనే ఇప్పుడు డిఫెన్స్ ఎక్విప్మెంట్ మనం డెవలప్ చేసుకోగలుగుతున్నాం. ఇప్పుడు మన దగ్గర ఉన్న డెవలప్ చేసే DRDO దగ్గర నుంచి తీసుకొచ్చే మన డ్రోన్స్, తర్వాత మిసైల్స్ ఈ అటాక్లో మనం ఉపయోగించుకోగలిగాం. అయితే పాకిస్తానీస్ వాడిని మాత్రం టర్కీ లేకపోతే చైనీస్ ఎక్విప్మెంట్ బాగా వాడారు. సో చైనా మాత్రం ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ కంటే చైనా ఈజ్ మోర్ హ్యాపీ నౌ. ఎందుకు అని అంటే వాళ్ళు సప్లై చేసే ఎక్విప్మెంట్ ఇంటర్నేషనల్ గా ఏ కంట్రీ ఇప్పటిదాకా బ్యాటిల్ గ్రౌండ్ లో యూజ్ చేయలేదు. బట్ చైనా మీద డిపెండ్ అయి ఉన్నది కాబట్టి చైనా ప్రోద్బలంతో పాకిస్తాన్ ఉపయోగించింది. సో వాళ్ళది ఫైటర్స్ ఏంటంటే J-10 తర్వాత వాళ్ళ మిసైల్స్ PL-15 అటువంటి అని బాగా పనిచేసినాయని వాళ్ళు ప్రొపగండా చేసుకుంటున్నారు. అదైతే సరిగా ఇప్పుడు మనం కొన్ని ప్రూవ్ చేసాం. కాకపోతే మనం కొద్దిగా వెనకబడి ఉన్నట్టుంది. ఏది ఇంటర్నేషనల్ కమ్యూనిటీకి చెప్పడంలో, పబ్లిసైజ్ చేయడంలో. వాళ్ళు నేను నిన్నే చూశాను వాళ్ళ టీవీ, తర్వాత వాళ్ళ సోషల్ మీడియా, వాళ్ళ పబ్లిసిటీ. మేము ఇంత సక్సెస్ఫుల్గా వార్ చేసాము, తర్వాత 4 రాఫెల్ కింద కొట్టాము. దాని తర్వాత ఇప్పుడు మనం చూసాం అఫ్కోర్స్ S-400 కూడా డౌన్ అయిపోయింది. కానీ ప్రైమ్ మినిస్టరే పోయి S-400 ఎదురుగా నిలబడి మన సైన్యానికి అప్రిసియేషన్ చేస్తూ సెల్యూట్ చేస్తూ అంటే ఇటువంటి మనం ఎక్కువ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఇంటర్నేషనల్ కమ్యూనిటీలో ఇప్పుడే నేను ఒకటి మన న్యూయార్క్ టైమ్స్ లేకపోతే ఇంకా మిగతా యూరేషియా అని చదివాను. వాటిల్లో ఈ పాకిస్తాన్ ప్రాజెక్ట్ ఎలా చేసుకుందంటే దే డౌన్ ఇది రాఫెల్ లేటెస్ట్ వర్షన్స్ కూడా డౌన్ చేసేసాం. దాని తర్వాత S-400 డౌన్ చేసేసాం, లేకపోతే ఇంకోటి డౌన్ చేసేసాం. ఇండియా అందుకనే వచ్చేసింది సీజ్ ఫైర్ కావాలన్నది. అంటే రివర్స్ చూపించుకోవటంలో వాళ్ళు కొద్దిగా అంటే ఏమంటారు ఫాల్స్ నరేటివ్ను క్రియేట్ చేసి ప్రొపగేట్ చేయడంలో సక్సీడ్ అయినట్టు కనిపిస్తుంది. అదొకటి కొద్దిగా మనం చేసుకోవాల్సి వస్తే ఎక్కువ పర్సెంట్. మన వాళ్ళంటే ఏదైతే రియాలిటీ అదే చూపించుకోవాలనుకుంటాం. కానీ ఒక్కోసారి కొన్ని విషయాలలో మనం కూడా చేసిన ఇమ్మీడియట్గా చూపించుకోవాల్సిన పరిస్థితి అయితే అవసరం ఉన్నది. అయితే ఈ డిఫెన్స్ వాట్ ఎవర్ ఎక్విప్మెంట్ తర్వాత ప్రిపేర్నెస్లో చైనా లేకపోతే పాకిస్తాన్ తోక కూడా కదల్చదు. ఇప్పుడు చైనా ఎక్విప్మెంట్ వాళ్ళు టెస్ట్ చేశారు కాబట్టి ఇప్పుడు ఈవెన్ తైవాన్ కూడా కొద్దిగా సీరియస్గా ఆలోచిస్తుంది. ఎందుకంటే తైవాన్ నెక్స్ట్ కదా, చైనా ఈ ఎక్విప్మెంట్స్ తైవాన్ మీద ఉపయోగించే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు కూడా చాలా అనలైజ్ చేస్తున్నారు. ఇప్పుడు చైనా ఏమంటుందంటే సక్సెస్ఫుల్గా మా యుద్ధ విమానాలు, మా మిసైల్, మా డ్రోన్లు ఈ అమెరికన్ తర్వాత రష్యన్ తర్వాత ఫ్రాన్స్ EU వాటి ఇజ్రాయెల్ వాటి అన్నిటికంటే మెరుగైనవి బాగా పనిచేసినాయి అని మొదలుపెట్టేస్తున్నారు.
అంటే మనకు ఎవరైనా ప్రోపగండా చేసుకోవచ్చు, కానీ మన ఇండిజినస్ ఇప్పుడు మనం వాడిన డ్రోన్లు ఏదైతే ఉన్నాయో మనం ఇండియాలో ప్రొడ్యూస్ చేసాం, మిసైల్స్ మనం ఇండియాలో ప్రొడ్యూస్ చేస్తున్నాం, అది కూడా వాడుతున్నాం. సో ఇటువంటి అనేది రక్షణ రంగంలో భారతదేశం ముందుకు పోతూనే ఉన్నది. ఇంకా ఇజ్రాయెల్తో పాటు ఇజ్రాయెల్ కొలాబరేషన్ చాలా ఇంపార్టెంట్. ఇజ్రాయెల్ కొలాబరేషన్తో పాటు మనం అడ్వాన్స్ టెక్నాలజీలో కూడా మనం కోర్స్ బ్రహ్మోస్ చూశారు కదా, బ్రహ్మాండంగా పనిచేసినాయి. ఫిలిప్పైన్స్కి మనం అమ్మేశాం, వేరే దేశాలు అడుగుతున్నాయి అని అంటే ఇంపోర్టర్గా పోయి మనం ఎక్స్పోర్టర్గా కూడా తయారయ్యే పరిస్థితిలో మన రక్షణ శాఖ అభివృద్ధి అవుతుంది. సో లెట్ us వెయిట్ ఫర్ సమ్ ఫ్యూచర్. దాని తర్వాత కానీ అర్థం అవుతుంది. ఈ ఎకనామిక్ పవరే కాదు, మిలిటరీ పవర్ కూడా సేమ్, ఇఫ్ నాట్ నంబర్ 2, నంబర్ 1, బట్ 3rd పొజిషన్లో మాత్రం మనం ఉండే అవకాశం అయితే ఉన్నది. మురళి గారు, అంటే ఆల్మోస్ట్ వినోద్ గారు అయితే చాలా క్లియర్ గా చెప్పారు. ఇంకా పబ్లిసిటీ చేసుకోవడంలో రక్షణ వ్యవస్థకు సంబంధించి ఆల్మోస్ట్ ఇప్పుడు 3rd ప్లేస్కి వచ్చాము. ఎందుకంటే ఇప్పుడు చైనా మిసైల్స్ కావచ్చు, డ్రోన్లను కావచ్చు, ఏ విధంగా తిప్పికొట్టామో అక్కడ చూపించిన తర్వాత కూడా ఇంకా మనం పబ్లిసిటీలో వెనకడుగు వేసే ఉన్నామంటామా? ఎందుకంటే రక్షణ వ్యవస్థను ఇప్పుడు మన స్వశక్తితో ఎలా డెవలప్ చేసుకున్నాము, 2013 నుంచి ఇప్పటి వరకు మనం 1 by 1 మన రక్షణ వ్యవస్థకు సంబంధించి వెపన్స్ కావచ్చు, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ కావచ్చు, ఏదైనా సరే టచ్ చేయలేని పరిస్థితిలో ఉంది. ఇంకా కూడా మనం ఇంకా పబ్లిసిటీ చేసుకోవాల్సిన అవసరం ఉందంటారా? తప్పేం లేదు, పబ్లిసిటీ చేసుకోవాలి. ఎందుకంటే వారు అన్నట్టుగా మనం నిజంగా కూడా మనమేంటో మనం చెప్పుకోవాలి. ఎక్స్ట్రా చెప్పాల్సిన అవసరం లేదు, లేనిది ఉన్నట్టుగా చెప్పాల్సిన అవసరం లేదు, కానీ కనీసం మనదేంటో మనం చెప్పాలి. వారు అన్నట్టుగా అందులో మనం వెనుకబడ్డాం అనేది వాస్తవము. అంటే ఇంటర్నేషనల్ మీడియాలో, నేషనల్ మీడియాలో అంత విషయాలు తెలిసినా కూడా ఇంటర్నేషనల్ మీడియా అంతా చూస్తుంది కనుక పర్సెప్షన్స్ కొన్ని ఏర్పడతాయి వీటి కారణంగా. కానీ ఏది ఏమైనా మనము చేసినటువంటి దాడుల్లో వాళ్ళు సుమారుగా 400 డ్రోన్లతో మన బార్డర్స్ పైన దాడులు చేశారు. వాళ్ళ మిసైల్స్ కానీ వాళ్ళ డ్రోన్లు కానీ పెద్దగా మన భూభాగంలోకి వచ్చి పెద్ద ఎత్తున నష్టాన్ని కలిగించింది లేదు. కారణము మనము S-400 ఉపయోగించాము, లేకపోతే ఇతరత్ర మన బ్రహ్మోస్ కానీ మన మిసైల్స్ అన్ని కూడా అద్భుతంగా, ఆకాష్ కానీ బ్రహ్మాస్త్రం లాగా పనిచేసింది బ్రహ్మోస్ అనేది ఇప్పుడు అంతా టాక్ నడుస్తూ ఉంది మన దగ్గర. ఈ విషయాన్ని మనం ప్రచారం చేసుకోలేదు. కానీ పక్కా చెప్తున్నాను నేను, ఈ యుద్ధం తర్వాత మనకు బిగ్గెస్ట్ బెనిఫిట్ ఏదైనా కాబోతుంది అంటే మన ఆయుధాల అమ్మకాలు పెరుగుతాయి తప్పకుండా. ఎందుకు అని అంటే కళ్ళ ముందు చూసాం, మనము 11 స్థావరాల పైన, ఏది ఎయిర్ బేస్ల పైన దాడులు చేశాం. వాళ్ళ ఏవి కూడా ఎయిర్ క్రాఫ్ట్స్ ఎగరలేనంత దాడులు చేశాం. ఎంత బలహీనలు అయిపోయారు వాళ్ళు. అంతకుముందే 9 స్థావరాల పైన ప్రిసిషన్ అటాక్స్ ఏదైతే అనుకున్నంత ఇంచు తేడా లేకుండా మనం దాడులు చేశాం. ఈ అన్నిటినీ నిస్సహాయంగా సినిమా చూసినట్టు చూసింది పాకిస్తాన్. వేటిని ఇంటర్సెప్ట్ చేయలేకపోయింది. మనమేమో అన్నిటినీ ఇంటర్సెప్ట్ చేయగలిగినాం. ఆకాశంలోనే మనం ఛేదించాం. ఇవన్నీ కూడా మనం సాధించినటువంటి విజయాలు. కనుక మనం రఫేల్ చాలా అద్భుతంగా వాడుకున్నాం. వాళ్ళు దుష్ప్రచారం చేసిండొచ్చు, కానీ రఫేల్ మనకు ఉపయోగించబడ్డంతా ఇంకెక్కడ ఉపయోగపడుతుంది ప్రపంచం. బహుశా నేను రఫేల్ ఇది గిరాకీ కూడా పెరగవచ్చు వాళ్ళకు. నేను అనుకుంటా ఫ్రాన్స్ కదా ఇది, కనుక వాళ్లకు లాభం కలగవచ్చు. ఈ యుద్ధంలో ఏది ఎలా పనిచేస్తుంది అని ప్రపంచం చూస్తుంది. ఆయుధాలు కొనుగోలు చేసే వాళ్ళు వీళ్ళంతా కూడా. కనుక వారన్నది నిజం, మనం ప్రచారం ఇంకా చేసుకోవాల్సింది. కానీ తప్పకుండా మనమైతే మంచి ఘనకార్యం సాధించాం. మన ఆయుధాలను, ఇండిజినస్ ఆయుధాలను ప్రయోగించడంలో మనం ఇంకా ఇంప్రూవ్ చేస్తాం. ఇప్పుడు వచ్చిన అనుభవంతో ఈ ఆకాష్ లాంటిని, బ్రహ్మోస్ ను, వీటన్నిటిని నెక్స్ట్ వర్షన్స్ మనము తయారు చేయగలుగుతాం. వారన్నట్టుగా ఇంతకుముందు ప్రపంచంలో మనకి పెద్ద ఎక్స్పోర్టర్ గా మనం తయారవుతాం. దాంట్లో ఏమి అనుమానం లేదమ్మా. అంటే బ్రహ్మోస్ గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది కదా మనోహర్ గారు, దాని గురించి అంటే ఆ కొనుగోలుకు సంబంధించి దాని గురించి అప్రోచ్ అవ్వడానికి ఇప్పుడు ఉత్తరప్రదేశ్ వేదికగా అది జరుగుతున్న నేపథ్యానికి సంబంధించి ఒక్కసారి, ఎందుకంటే అన్ని రకాల అంటే పరికరాల గురించి ఒక ఎత్తు అయితే బ్రహ్మోస్ కి సంబంధించి అయితే చాలా పెద్ద ఎత్తున ఈసారి డిస్కషన్, అసలు ఏంటి బ్రహ్మోస్ మన స్వశక్తితో తయారయ్యింది, భారత్ ఏంటిది ఎంతలా డెవలప్ అయింది అని చెప్పడానికి ఆ వెపన్ కి సంబంధించి అయితే చాలా చర్చ జరిగింది. ఈ కొనుగోలు అంశానికి సంబంధించి బ్రహ్మోస్ విషయంలో ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుందని అనుకోవాలి?
అంటే నేను అనుకుంటాను, అంటే నాకు టెక్నికల్ నాలెడ్జ్ పెద్దగా లేకపోయినా నా రీడింగ్ హ్యాబిట్ తో తెలుసుకున్న విషయాలలో బ్రహ్మోస్ ఇవి మన ఆయుధాలు ఏవి కూడా శత్రు యొక్క రాడార్ కు దొరకలేదు. ఉమ్, కనుక దొరకకుండా పనిచేసే మనకు ఆయుధాలు కావాలి, కానీ దొరికిపోయే వాటి వల్ల లాభం లేదు. ఇంటర్సెప్ట్ చేయగలుగుతున్నప్పుడు వాళ్ళు కూడా మిసైల్స్ వేశారు. చైనా సంబంధించిన మిసైల్స్ వేశారు, EL-15 లాంటివి కొన్ని. అలాగే ఈవెన్ చైనా యుద్ధ విమానాలు JF-17 లాంటి వాళ్ళు వాడారు. మనము స్ట్రైక్ చేయగలిగినాం, వాటిని కొట్టగలిగినాం, మనం ఇంటర్సెప్ట్ చేయగలిగినాం, మన పైన దాడులను ఆపుకోగలిగినాం. కానీ అదే వాళ్ళు మనం చేయలేదు, మన ఆయుధాలు పట్టుబడలేదు వాళ్ళకు. తర్వాత 11 స్థావరాలు, వైమానిక స్థావరాలు చాలా కీలకమైనవి. అవి మాత్రం మనం చెప్పుకోదగానే. ఇప్పుడు ఆ అది నేను అనుకుంటా సవాయి నాలా క్యాంప్ ఏదైతే ఉందో ముజఫరాబాద్, తర్వాత ఇవి సర్బాన్ చెప్పేసి మురిడ్కి అని చెప్పేసి, మల్హాల్ బహత్వాల్ చెప్పేసి, ఇటువంటివి కొన్ని ప్లేసెస్ మనము టార్గెట్ చేసి కొట్టినప్పుడు వాళ్ళు ఎందుకు ఆపలేకపోయారు? 9 ఉగ్రవాద స్థలాల పైన మనం దాడి చేశాం కదా, వాళ్ళు ఎందుకు ఆపలేకపోయారు? ఎక్కడ ఫెయిల్ అయిపోయారు? అంటే మన ఆయుధాలను అంత చక్కగా మనం ప్రయోగించగలుగుతున్నాం కదా, వాళ్ళని ఇంటర్సెప్ట్ చేయలేకపోతున్నారు కదా. ఇది నేను క్లెయిమ్ చేస్తున్నటువంటి విషయం. బహుశా వారు చెప్పాలి ఇంకా దీనిపైన. మన బ్రహ్మోస్ ఎక్కడ సక్సెస్ అయింది, దాని సీక్రెట్ ఆఫ్ సక్సెస్ మీరు అన్నట్టుగా ఏంటి, దాని రహస్యం ఏంటి ఇలా సక్సెస్ కావడానికి అనే విషయం ఏదైనా ఉంటే వినోద్ గారు చెప్పగలుగుతారు. వినోద్ సార్, ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ ప్రతి ఒక్కరు బ్రహ్మోస్ కే విలువిల్లాడిపోతున్నారు. ఇంకా అగ్ని మిసైల్ అనేది ఉంది, ఇంకా దాన్ని ప్రయోగిస్తే పాక్ పరిస్థితి ఏంటి అనేసి అంటున్నారు. ఒక్కసారి బ్రహ్మోస్ గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. దాని గురించి ముందుగా అంటే మన ఆల్రెడీ మనోహర్ గారు కొంత ఆయనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మీ పరంగా ఇంకొంత బ్రహ్మోస్ కి సంబంధించి ఇంకా సక్సెస్ఫుల్ గా అది వెళ్ళిన తీరు కావచ్చు, ఆయన అన్నట్టుగా ఎక్కడా అనేది తెలియకుండా ఉండడం అనేది. అలాగే ఇంకొంచెం ముందుకెళ్తే అగ్ని, దానికి సంబంధించి ఇంకో ప్రధాన అస్త్రం మన దగ్గర ఉండడము, అంటే రక్షణ వ్యవస్థ ఎంత బలోపేతంగా ఉంది అని చెప్పడం కోసం ఒకసారి రెండింటి విషయాల గురించి. అంటే ఇప్పుడు మనం బ్రహ్మోస్ గురించి మనం మాట్లాడాలనుకున్నప్పుడు ఫస్ట్ మన కొలాబరేషన్ విత్ రష్యన్ డిఫెన్స్ ఇండస్ట్రీతోని మనం చూడాల్సి వస్తుంది. ఒకప్పుడు మనం రష్యా 95% డిఫెన్స్ ఎక్విప్మెంట్ అంతా రష్యా నుంచి తీసుకునే వాళ్ళం. సో అప్పుడేమనుకున్నామంటే మనకు ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ అవసరం అని మనం డిస్కషన్స్ మొదలు పెట్టినప్పుడు రష్యా హెస్ కమ్ ఫార్వర్డ్, ఓకే మీకు కావాల్సింది బెస్ట్ మిసైల్ ఏంటంటే ఇది సూపర్ సోనిక్ మిసైల్ అమ్మా. ఇది అంటే రాడార్స్ను ఛేదించి అంటే గుర్తించకుండా పోయి అటాక్ చేస్తుంది ప్రిసిషన్ తోటి. సో అందుకనే ఇటువంటి మనం వాళ్ళ దగ్గర నుండి తీసుకున్న మిసైల్స్ మనం వాడి చూసాం. కాబట్టి మేము ఇక్కడ ఇండిజినస్లీ అంటే కంబైన్ అంటే ఇన్ కొలాబరేషన్ విత్ రష్యన్ టెక్నాలజీ తోటి వాళ్ళ డిఫెన్స్ రీసెర్చ్ ల్యాబ్స్ తోటి మనం కూడా కొలాబరేట్ చేసి మనం ఇండియాలో జాయింట్గా ప్రొడ్యూస్ చేస్తున్నాం అమ్మా. ఇది బ్రహ్మోస్ మిసైల్, సూపర్ సోనిక్ మిసైల్ ఇది. సో దీన్ని అడ్వాంటేజ్ అలా చెప్పాం కదా, అంటే స్టెల్తీ అంటే రాడార్స్ని తప్పించుకుంటుంది, హై స్పీడ్లో పోయి పేలోడ్ కూడా ఎక్కువ ఉంటుంది. సో దీని అడ్వాంటేజ్ ఇంత ఉన్నది కాబట్టి ఫిలిప్పైన్స్ ఆల్రెడీ బ్రహ్మోస్ మనం డెలివరీ కూడా చేసాం, కొంటున్నారు. ఇంకా మిగతా ఆసియాన్ కంట్రీస్ వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ కలిగింది. మన ఇండోనేషియా కానీ మొదలు పెడితే మిగతా అదర్ కంబోడియా, తర్వాత థాయిలాండ్ వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ కలిగింది. ఎందుకనంటే ఇటువంటి సూపర్ సోనిక్ మిసైల్స్ మనం అంటే వేరే వాళ్ళు ఎవరైనా మనమైనా వేరే వాళ్ళైనా అమెరికా నుంచి కొనాలనుకున్నప్పుడు కనీసం 5 రెట్లు ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. అదే మన దగ్గర వాళ్ళకు ఉన్నట్టయితే ఇప్పుడు కాస్ట్ ఆఫ్ ఈచ్ మిసైల్ ఒకటి, దాని తర్వాత సర్వీసింగ్ అది చాలా ప్రాబ్లమాటిక్ ఉంటుంది వాళ్ళ దగ్గర కొంటే. మన దగ్గర ఉన్నట్టయితే మనం చూసాం కదా, సుఖాయ్ ఉన్నది. నేను ఏది మలేషియాలో ఉన్నప్పుడు హై కమిషనర్ అక్కడ ఉన్నాను కదా, మలేషియన్ వర్షన్ కూడా మనం సుఖాయ్ మనం కొన్న తర్వాత వాళ్ళు కూడా కొన్నారు. అప్పుడు మనం రష్యా తోటి కొలాబరేషన్ చేసి ఏమంటే సర్వీసింగ్ అంతా మేము విల్ టేక్ కేర్ ఆఫ్.
మన మలేషియన్స్ కూడా చాలా హ్యాపీ. ఓ చాలు, మీ రష్యన్స్ పోయి ఊరికి వెంటబడి వాళ్ళ కాలు పట్టుకునే బదులు మన ఫ్రెండ్స్ వీళ్ళు ఇండియా ఉన్నారు కాబట్టి వాళ్ళే సర్వీస్ చేయగలిగితే ఇంకా బాగుంటుందని ట్రైనింగ్ ఇచ్చాం, మనం సర్వీసింగ్ కూడా చేస్తున్నాం. అటువంటిప్పుడు ఏమైందంటే మనం ఇక్కడ జాయింట్లీ ఇటువంటి ఎక్విప్మెంట్ ఫైటర్స్ ఇవన్నీ డెవలప్ చేసే కెపాసిటీ మనకు వచ్చేసింది. సో వన్ ఆఫ్ ది అంటే ఇప్పుడు పేట్రియాట్ మిసైల్స్ అటువంటి అయితే ఉన్నాయో అమెరికా నుంచి, ఆఫ్ కోర్స్ ఇజ్రాయెల్ దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉండొచ్చు, కానీ టూ కాస్ట్లీ అవి. అందుకని దానికి ఉన్నంత కెపాసిటీకి ఈక్వల్ గా ఒక్కొక్కసారి ఇంకా ఎక్కువ అనిపించే పద్ధతిలో బ్రహ్మోస్ మనం జాయింట్ ప్రొడక్షన్ లో ఇండియాలో తయారు చేయగలుగుతున్నాం. సో ఆల్రెడీ మనం అన్నట్టు ఆసియన్ కంట్రీస్ అని ఇంట్రెస్ట్ ఉన్నాయి, అంతకంటే తర్వాత కూడా మన ఆఫ్రికన్ సైడ్ ఉన్న కంట్రీస్ కొన్ని ఇంట్రెస్ట్ చూపించాయి. సో దీనివల్ల ఫ్యూచర్లో మనకు అదే 1 by 1 ఇప్పుడు మిసైల్ సిస్టంలోనైనా ఫైటర్స్లోనైనా ఆఫ్ కోర్స్ మనది లైట్ వెయిట్ ఫైటర్ జెట్స్ కూడా మనం తయారు చేస్తున్నాము. ఇటువంటి అంటే చాలా ఇప్పుడు ఈ వితిన్ 5 yearsలో చాలా మార్పులు వచ్చేసి మన దగ్గర తయారైతే డిఫెన్స్ ఎక్విప్మెంట్ ఉంటుందో చాలా ఇంటర్నేషనల్ లెవెల్లో చాలా డిమాండ్లోకి ప్రజలు అంటే అదర్ కంట్రీస్ ఏమంటారు కొన్ని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇది ఈ టైంలో మీరు అన్నారు అందరు ఎందుకు మాట్లాడుకుంటున్నారు బ్రహ్మోస్ గురించి అని అంటే అది కరెక్ట్. వాళ్ళ దగ్గర ఉన్న సిస్టమ్స్ అన్ని ఏ మాత్రం కూడా గుర్తించలేకపోయినాయి. తర్వాత ప్రిసిషన్ చూసారా, మనకి ఏమన్నా ఇది పిన్ పాయింట్ గా ఇప్పుడు టెర్రరిస్ట్ ఇన్స్టిట్యూషన్ పిన్ పాయింట్ తోటి దెబ్బ కొట్టేసి డిస్ట్రాయ్ చేసి కొల్లేటరల్ డ్యామేజ్ లేకుండా సివిలియన్ నష్టం లేకుండా ఎలా మన అంటే పైలట్స్ అయినా ఎయిర్ ఫోర్స్ అయినా ఎలా ఎక్సలెంట్ గా బ్రహ్మోస్ ఉపయోగించాయో అది అందరికి తెలుస్తుంది. కాబట్టి అందుకనే డిస్కషన్, అందుకనే డిమాండ్ లో కూడా ఫ్యూచర్ లో కూడా మనకి దీని బ్రహ్మోస్ కు చాలా డిమాండ్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ ఆయుధాల విషయంలో సార్ నాకు నేను అంటే వీటిలో తెలుస్తున్నది ఏంటంటే మనం పాలసీ చేంజ్ చేసుకున్నాము. ఏదైతే ఆత్మనిర్భర్ భారత్ దీంట్లో మన పాలసీలో ఏంటంటే మనమే మేక్ ఇన్ ఇండియా పాలసీలో మనమే ఆయుధాలను తయారు చేయడం అనేది ఈ 10 ఏళ్లలో మనం ప్రారంభించాము. అంతకుముందు మనం ఆయుధాలు బొఫోర్స్ దాకా పెద్ద స్కామ్ అది మనం మాట్లాడుకునే వాళ్ళం. పెద్ద స్కామ్లన్నీ కూడా మీకు ఆయుధాల కొనుగోలులోనే జరిగేవి గతంలో. ఎందుకంటే ఆయుధాలు కొనుక్కోవడం మాత్రమే తెలుసు, మనకు తయారు చేయడం తెలియదు. ఇప్పుడేమైందంటే స్కామ్స్ తగ్గిపోతున్నాయి, విదేశాల నుంచి కొనడం ఆపేసుకుంటున్నాం, మనమే సొంతంగా తయారు చేసుకుంటున్నాం. వాళ్ళు చెప్పినట్టుగా సర్వీస్ ఖర్చు మనకు లేకుండా పోయింది. పైగా మన ఆయుధం మనకే బాగా తెలుసు. ఇలాంటి ఒక సెల్ఫ్ సఫిషియన్సీ వైపు మొన్న ఫస్ట్ టైం 2015-16లో మనం ప్రారంభించినప్పుడు అమ్మడం ప్రారంభించాక 30,000 కోట్లు అయింది. ఇప్పుడు 2 లక్షల కోట్ల వరకు మనము డబ్బు సంపాదిస్తున్నాం దీనిపైన. ఇంకా చాలా పెద్ద ఎత్తున సంపాదిస్తామని చెప్తున్నారు, మరి మీడియాలో అంతా రాస్తున్నారు. కనుక ఇది నిజంగా జాతికి గర్వించదగ్గటువంటి విషయం అన్నాము. నిజంగా మురళి గారు, అంటే ఇప్పుడు ఇక ఎక్స్పోర్ట్ సామర్థ్యాన్ని కూడా పెంచుకోబోతున్నాం అనేది అయితే హ్యాపీ థింగ్. దాంతో పాటు మనం బలగం చూపించాము, తెగిస్తే ఎలా ఉంటుందో చూపించాము, శాంతిని వదిలేస్తే ఇక రాబోయే రోజుల్లో మా వైపు చూడాలనంటే ప్రపంచ దేశాలకు ఇది మన సామర్థ్యం అనేది చెప్పేస్తాం. ఇంక ఇప్పుడు ఒకటే బ్యాలెన్స్ మిగిలిపోయింది ఏంటంటే ఉగ్రవాద సంస్థకు సంబంధించి పాకిస్తాన్ పెంచి పోషిస్తున్నది ఐక్యరాజ్య సమితి భద్రత ముందు నిరూపించే ప్రయత్నం చేయడము, దాన్ని అధికారికంగా ప్రస్తావించడం. అంటే మన దగ్గర ఉన్నది ఒకటి ఏంటంటే వాళ్ళ క్రిమేషన్ కి సంబంధించి వీళ్ళు అధికారికంగా వెళ్ళి పాల్గొనడము, దీన్ని అస్త్రంగా చేసుకొని అటు ప్రపంచ దేశాల ముందు పాక్ ను ఉగ్రవాదానికి సంబంధించి సమూలంగా నాశనం చేయడానికి ఒక పెద్ద అడుగు వేయడానికి మరి ఇదొక్కటే సరిపోతుందా, ఇంకా ఏమైనా అస్త్రాలు కావాలంటారా నిరూపించడం కోసం? ఒక్కటమ్మా, దీంట్లో మీరు అన్నట్టుగా ఉగ్రవాదులు చనిపోయినప్పుడు ఆర్మీ ఆఫీసర్స్ అఫీషియల్ గా వాళ్ళు ఎంత క్లియర్లు ఇదంతా కూడా వాళ్ళు చాలా ఒత్తిడిలో చేసినటువంటి విషయం. అంటే చాలా పెద్ద ఉగ్రవాదులు, మామూలుగా అంటే ఏమంటాము వెల్ రికగ్నైజ్డ్ డిజిగ్నేటెడ్ టెర్రరిస్ట్ అంటాం కదా, అలాంటి వాళ్ళు చనిపోయారు. మొన్న 100 మందిలో చాలా ప్రముఖులు ఉన్నారు. అయితే ఆ కన్ఫ్యూజన్ లో యుద్ధ వాతావరణంలో మేము ఏం చేస్తున్నాం అనే సోయి లేకుండా వాళ్ళు పాపం ఉగ్రవాదులు, ఆర్మీ ఆఫీసర్స్ అందరూ ఒకటయ్యారు, నాయకులు అందరూ ఒకటై
ప్రపంచం ముందు ప్రదర్శించుకున్నారు. తమ రూపాన్ని, ఒరిజినల్ రూపాన్ని ప్రదర్శించుకున్నారు, ఎక్స్పోజ్ అయ్యారు మన మాటలో చెప్పాలంటే. కనుక ఇది మనం సాధించిన ఘన విజయం. నేను అనుకుంటున్నా ఇంతకన్నా ఎక్కువ. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారమ్మా, తీవ్రవాదులు, ఉగ్రవాదులు పెహల్గాంలో వచ్చి వాని ఐడెంటిటీ చూసి నువ్వు హిందువా ముస్లిం అని చేసి ప్యాంటు ఉడకు తీసి మరి వాడిని చంపారు. ఇప్పుడేమో వీళ్ళను యుద్ధంలో మనం నెక్కెడ్ చేశాం, అదే బట్టలను ఊడదీసినట్టుగా ఊడదీసి ప్రపంచం ముందు పెట్టాము. ఇది మనం సాధించినటువంటి గొప్ప విషయం. ఇప్పుడు మనకున్న పని ఏంటంటే, ఇగో ఎంతసేపు ఇప్పుడు మనం ఒక కొత్త లైన్ గీసామమ్మా, రెడ్ లైన్ కొత్తగా గీసాం. కనుక ఇప్పుడు షరతులు మనం పెడుతున్నాం, వాళ్ళు కాదు, ఇంకెవరో కాదు. కనుక భవిష్యత్తులో ఇలాంటిదే జరిగితే అనే దానికి మనం ఏమంటున్నామంటే, ప్రతి పిచ్చివాడు 2 10 మంది రావడము, వాళ్ళని వీళ్ళని కొట్టడము, చంపడం అనేది ఇక ముందు జరగకూడదు. ఇది మనం పెడుతున్నటువంటి షరతు. కనుక మాట్లాడితే గీట్లాడితే మాటలు లేవు, మాట్లాడుకున్నాడు లేవు, ఇవన్నీ డైలాగులు, సినిమా డైలాగులు లాంటివి. కనుక ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం అంటే, మాట్లాడితే ఒకటే మాట్లాడతాం, అయితే ఉగ్రవాదం గురించి మాట్లాడతాం, లేకపోతే POK గురించి మాట్లాడతాం. మీతో అంటే లైన్ ఎక్కడ గీస్తున్నాం అంటే, ఇంతకుముందు కాశ్మీర్ను తీసుకుపోయి అంతర్జాతీయ సమస్య, దాన్ని డిఫెండ్ చేసుకోవడమే మన పిచ్చిగా మనం మాట్లాడుతున్నటువంటి విషయాలు. కాశ్మీర్ ఈజ్ నో మోర్ టాపిక్ ఆఫ్ డిబేట్. కనుక ఇప్పుడు కొత్త టాపిక్ ఏంటి అంటే POK గురించి మాట్లాడాలి, ఉగ్రవాదం గురించి ఈ రెండింటి గురించే మాట్లాడాలి. దీంట్లో మిస్ అవుతున్నది ఏంటంటే, మనము ఇండస్ వాటర్ ట్రీటీని అబెన్స్ లో పెట్టారు. వాడు ఈ మధ్య జరిగిన చర్చల్లో ఆ విషయమే వాళ్ళు మాట్లాడలేదు, వాళ్ళకి అంత తీరిక లేదు. ఇవన్నీ కూడా గమ్మత్ ఏంటంటే, కొత్త లైన్ మనం గీస్తున్నాము, షరతులు మనం విధిస్తున్నాము. కనుక నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మనము పాకిస్తాన్ లో ఉన్న ఉగ్రవాదం గురించి మైండ్ పెట్టి పని చేసేంత సమయం మనకు లేదు. మనం ఆర్థికంగా చాలా ఎదగాల్సినటువంటి సమయం, చాలా ర్యాపిడ్ గా ఎదిగే సమయం కూడా. మనకున్న అవకాశాలు గ్లోబల్ మార్కెట్ లో పరిస్థితి ఎలా అయిపోయిందంటే, ఇప్పుడు ఆర్టికల్ మనోహర్ గారు అంటే మెయిన్ ఈ క్వశ్చన్ అడగడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే, ఆర్టికల్ 370 రద్దు తర్వాత అంటే పాకిస్తాన్ జమ్మూ కాశ్మీర్ వాళ్ళ భారత్ లాగేసుకుందన్న అంశానికి సంబంధించి మెయిన్ హత్యలు దాన్ని టార్గెట్ చేసుకుంటూనే దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు చూసుకుంటే అంటే టూరిజం అనేది జమ్మూ కాశ్మీర్లో ఈ 3 సంవత్సరాల్లో ఎంత డెవలప్ అయ్యింది అనేది చూసాము. ఇప్పుడున్న సిచ్యువేషన్లో అన్ని టికెట్స్ క్యాన్సిల్ అవ్వడము, ఇంకా ఏంటిది టూరిస్ట్ రావడానికి భయపడే పరిస్థితి అక్కడ ఇంకా నెలకొని ఉండడం వల్ల ఇప్పుడు ఈ డిస్కషన్ అనేది మరొకసారి చర్చకు. ఎందుకంటే వాళ్ళ ఉదయం నుంచి కూడా చూసుకుంటే అంటే వాళ్ళ ఉపాధి కోల్పోయింది, అటువైపు వెళ్ళాలన్న ఇంకా అంటే ఇంత మనం స్ట్రాంగ్ గా సమాధానం చెప్పినా కూడా ఇంకా అది డెవలప్ అవడానికి మరికొన్ని రోజులు పడుతుంది అన్న ఇంకొక వాదన తెర మీదకి రావడంతో ఖచ్చితంగా దీనికి సంబంధించి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వచ్చిందేమో అన్నట్టుగా ప్రజెంట్ డిస్కషన్ జరుగుతుంది, కాదంటారా? మామూలుగా ఒక ఇది ఉంటుంది, చిన్న గీత తుడిచే కన్నా దాని పక్కన పెద్ద గీత గీయాలి అని, అప్పుడు ఇది చిన్నది అయిపోతుంది, దీన్ని ఎవరు పట్టించుకోరు. ఇప్పుడు మనము ఈ యొక్క అటాక్స్ తర్వాత, ఆపరేషన్ సింధూర్ తర్వాత ఈ దేశము చాలా బలంగా కనిపిస్తుంది ప్రపంచానికి. మనం ఆర్థికంగా కానీ, మిలిటరీ విషయంలో కానీ అన్నిట్లో కూడా చాలా బలంగా నిలబడ్డాం. పాకిస్తాన్ ఇప్పుడు వచ్చి గిల్లి గజ్జాలు పెట్టుకొని అక్కడ ఇక్కడ కాశ్మీర్లో అక్కడ ఇక్కడ ఇన్సిడెంట్స్ చేస్తుందని నేను అనుకోవడం లేదు. వాళ్ళ జరిగిన నష్టం మామూలుగా లేదు. ఇంకొక 10 years పడుతుంది. ఇప్పుడు జరిగిన కేవలం ఆ 11 ఎయిర్ బేస్ లను సర్దిద్దుకోవడానికి 10 years పడుతుంది వాళ్ళకు. వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగలేదు. కనుక టెర్రరిస్టులు కూడా 10 స్థావరాల్లో 9 స్థావరాల్లో కొట్టేసరికి, జైషే మహమ్మద్, లష్కర్ తోయిబా పెద్ద పెద్ద వాళ్ళ స్థావరాలను కొట్టేసరికి వాళ్ళు లేవడానికి కూడా టైం పడుతుంది. 100 మంది టెర్రరిస్టులు చనిపోయారు. ఇదంతా జరిగాక ఇప్పుడు నేనేమంటున్నానంటే, కాశ్మీర్ రివైవ్ కావడము పెద్ద సమస్య కాదు. కాశ్మీర్ రివైవ్ కావడము, టూరిస్టు రావడము, యథావిధిగా మనము డెవలప్మెంట్ వైపు పరిగెత్తడము మనం ప్రారంభించాము. టారిఫ్ ఇష్యూ ప్రపంచం అంతా ఎదుర్కొంటున్న సమయంలో మన డోర్స్ కనుక ఓపెన్ చేస్తే మనము చాలా ప్రగతిని సాధించగలుగుతాము. ఈ అమెరికా సృష్టించిన ఈ ఒత్తిడి ప్రపంచం మీద ఏదైతుందో అది మనకు బెనిఫిట్ కాబోతుంది. ఈ అంది వచ్చిన అవకాశాన్ని మనం యుద్ధంలో నిండిపోయి ఆవేశంతో ఉండిపోయి మనం పరిగెత్తాల్సిన మన గోల్ ను మనం సాధించలేము. కనుక మన అటెన్షన్ అంతా కూడా, అందుకే మోడీ గారు
చాలా సార్లు మనకు అనిపిస్తుంది ఇలా నిర్ణయం తీసుకున్నారేంటి, ఇంకా మనం కాస్త పిఓక తీసేసుకోవాల్సింది, ముందుకెళ్తే బలూచిస్తాన్ కూడా జెండా పార్టీ జనగాన మనం పాడింటే అయిపోతుంది. ఇలాంటి మాటలన్నీ మనము చాలా అంటే ఒకసారి అమాయకంగా మాట్లాడుతూ ఉంటాను. నేను ఎందుకు అంటున్నానంటే చైనాను చూసినట్టయితే మంచి మోడల్ చైనా. లాస్ట్ 50 years లో పెద్ద యుద్ధాలు ఏం చేయలేదు వాళ్ళు ఒకటే డెవలప్మెంట్ అయ్యి పెద్దగా అయి కూర్చున్నారు. అమెరికా అంతా అయి కూర్చున్నారు. అందరూ భయపడే చుట్టూన్న వాళ్ళు యుద్ధం చేసే అవసరమే లేదు. కంటి చూపుతో చంపేస్తామన్నట్టు చంపేయచ్చు వాళ్ళు. ఎందుకంటే బలం ఉన్న వాడికి రాజ్యం కదమ్మా. అందుకే మన ఫోకస్ కూడా షిఫ్ట్ కావాలి. చాలా మాట్లాడతారు ఇప్పుడు రాజకీయాలు వచ్చేసరికి అందరూ మాట్లాడతారు, అయ్యో ఏమైంది మేమంతా వెనకాల నిలబడ్డాం కదా అంటే అది కాదు కదా. యుద్ధం చేయాలన్నా మనం ఎంత మ్యాడా ఏమన్నా కనుక వాడి కొట్టి వీడి కొట్టుకుంటూ కూర్చోవాలన్నా వాడి దేశం ఫెయిల్డ్ కంట్రీ, అది విఫలమైనటువంటి దేశం అది పాకిస్తాన్. కనుక అది మోడల్ కాదు. దాంతో యుద్ధం చేసుకుంటూ కూర్చోవడం కూడా మనకు సరి అయింది కాదు. చాలా మెచ్యూర్డ్ గా ఆలోచించాలి ఈ టైంలో. యాజ్ ఎ నేషన్ మనం అంతా కూడా కలిసి కట్టుగా దీన్ని ఎదుర్కొన్నాము. అందులో ఎటువంటి ఇది లేదు. కనుక కలిసి కట్టుగా ప్రగతి కూడా సాధించాలి. ఇది నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ మురళి గారు, థ్యాంక్ యూ వినోద్ గారు. చాలా మంచి విషయాలను తెలియజేశారు. ఇన్స్పైరింగ్ వర్డ్స్ ని కూడా ఈ డిబేట్ ద్వారా, అంటే ఇప్పుడు మన ముందున్న లక్ష్యాలు ఏంటి, అయిపోయింది యుద్ధం అనేది, ఇక మిగతా దేశాలకి ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ పోటీ ఇచ్చే పరిస్థితికి వచ్చాము. రక్షణ వ్యవస్థకు సంబంధించి 3rd place ని ఆక్యుపై చేసాము. ఇక మన ఎక్స్పోర్ట్ కి సంబంధించి కూడా ఫోకస్ చేయాలి. దీని ద్వారా మన అభివృద్ధిని కూడా డెవలప్ చేసుకోవాలన్న విషయాన్ని చాలా క్లియర్గా చెప్పారు. నిజంగా ప్రధాని మోదీ చాలా వ్యూహాత్మకంగా మన బలం, బలగం, ధైర్యం ఏంటి అన్నది ప్రపంచ దేశాలకు చాటి చెప్పారు. ఇంకా ముందు కూడా ఇంతే ధీటుగా ప్రతిదీ సమాధానం ఇస్తాము అన్న విషయానికి కూడా చాటి చెప్పిన సందర్భానికి ప్రతి ఒక్కరు జయహో భారత్ అనే పరిస్థితిని ప్రతి భారతీయుడి చేత ఆ సగర్వంగా అనిపించుకునే సిచ్యువేషన్స్ అయితే ప్రధాని మోదీ క్రియేట్ చేయడము, ప్రధాని మోదీకి అభినందనలు కూడా ప్రతి ఒక్కరు తెలియజేయడం మనం చూస్తున్నాం. చూద్దాం ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా భారత్ ఏ అంశాలకు సంబంధించి ప్రపంచ పటంలో దూసుకెళ్లబోతోంది, ఇంకా అభివృద్ధికి సంబంధించి ఏ అడుగులు వేయబోతుంది అనేది. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్ న్యూస్ 360. ఇంటర్ ఎంఈసీ చదివే విద్యార్థులకు సుమారుగా 1000 గంటలు CA ఫౌండేషన్ బోధిస్తున్న విద్యా సంస్థ. ఇతర విద్యా సంస్థల్లో చదివే విద్యార్థులను అడిగిన తరువాతే మాస్టర్ మైండ్స్ లో చేరండి. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు